గడిచిన 15 రోజులుగా రాష్ట్రంలో బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఈ మధ్యకాలంలో తీర్మార్ మల్లన్న మీద కాంగ్రెస్ పార్టీ వేటు కూడా వేసింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మీటింగ్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. మన దగ్గర ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, బీజేపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు. అదేవిధంగా బీసీ సంక్షేమం కోసం దాదాపు 40 సంవత్సరాల నుంచి అల్లు పెరుగని పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మన దగ్గర ఉన్నారు. తాజా అంశాల మీద మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కృష్ణన్న, అసలు ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు బాగా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు, మీటింగ్లకి వెళ్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? బీసీ కులగణనకు సంబంధించినటువంటి దాని మీద మీరు సాటిస్ఫాక్షన్తో ఉన్నారా? అంటే బీసీ కులగణన సక్రమంగా జరపలేదని చెప్పి ప్రభుత్వం అనుసరించిన విధానమే లోపభూయిష్టంగా ఉంది. ఎందుకంటే ఒకసారి మేము అన్నీ ఎత్తి చూపినప్పుడు ఇంటింటికి పోలేదు, ప్రభుత్వమే ఒప్పుకున్నది. 3.8 హౌజెస్ 3 lakhs మీద ఇళ్లకు మేము పోలేదు, దాదాపు 4 lakhs ఇళ్లకు పోలేదని అని దీన్ని సరిదిద్దడానికి ఆన్లైన్ విధానం, టోల్ ఫ్రీ విధానం పెట్టారు. అరే, ఇంటికి పోతేనే వాడు తాళాలు వేసుకొని పోయినాడు, వీళ్ళు టోల్ ఫ్రీ పెడితే వీడికి వచ్చి ఆఫీస్కి వచ్చి వీళ్ళకి బొట్టు పెట్టి చెప్తాడు. టోల్ ఫ్రీ కానీ ఆన్లైన్లో కానీ అది కాదు, మీరు మళ్ళొకసారి ఇంటింటికి కొమ్మని చెప్పాము, పోలేదు. ఒకటి. రెండవ పాయింట్ ఏంటిది, వీళ్ళు కులగణన చేసేటప్పుడు వీళ్ళకి ఏం కావాలి, కుటుంబము, కులం ఏంటిది, ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అది చెప్పాలి. 70 పాయింట్లు అడిగారు. ఇన్కమ్స్ ఎంత, బ్యాంక్ అకౌంట్లు ఎంత ఉన్నాయి, పిల్లలు ఎంతమంది, భార్యలు ఎంతమంది, ఇది వీళ్ళకు బడపలకు అడగవలసింది. ఇట్లా అడగడం వల్ల చాలామంది చెప్పడానికి ముందుకు రాలేదు. సమాచారం, రహస్య సమాచారం తీసుకొని వీళ్ళు రేపు భవిష్యత్తులో ఆస్తులు గుంజుకుంటారని చాలామంది బయటకు రాలేదు. ఇవన్నీ అడగొద్దని చెప్పినాం. ఇది ఈ విధంగా రీసర్వే చేశారు, పెద్ద ఎత్తున లక్షల మందితోటి నిర్వహించాం, వాలంటీర్లతోటి చాలా పకడ్బందీగా నిర్వహించాం. బీసీ కులగణన కావచ్చు, ఓవరాల్ కులగణన అని చెప్పారు, అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టారు. దీని మీద తప్పుపడుతున్నారా? వీళ్ళు చెప్పడానికి మంచి పాయింట్. ఇంటికి పోతున్నాము, ఆడికి పోతున్నాము, ఇంట్లోకి దూసుకుపోయి చూస్తున్నాం, ఫోటోలు తీస్తున్నామని. ఫీల్డ్ అట్లా లేదు. వీళ్ళు ఎవరిని పెట్టిన మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా గెరవ్ చేయాలి. మొత్తం గేరప్ చేసి ఇంటింటికి పోయి, ఓ రూమ్కి పోయి రెవెన్యూలను, టీచర్లను, పంచాయతీ రాజులను, పంచాయత్ సెక్రటరీలను, కావలికాలను ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి. ఎక్కడ ఇన్వాల్వ్ చేసిన వాళ్ళు అక్కడక్కడ నామకే మాత్రం అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టి చేసి చేతులు దులుపుకున్నారు తప్ప వాళ్ళు పక్కా ప్రణాళికబద్ధంగా చేయలేదు. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చూసింది కేవలం ఒక్క రోజులోనే రాష్ట్రంలో ఉన్న కాదు, విదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా రప్పించేదో అడావుడి చేసింది. కానీ ఈరోజు 50 రోజుల పాటు చేసినటువంటి సర్వే మీద బీసీ నాయకుడిగా మీరు సంతృప్తిగా లేరా? ఈ విషయాన్ని ఇక్కడే కాదు, ముఖ్యమంత్రి, మంత్రులు చేసినటువంటి మీటింగ్లో క్లియర్గా చెప్పాం. లోపభూయిష్టమైన విధానం ఉంది, మీ మైండే చక్కగా లేదు, చేయాలనే చిత్తశుద్ధి, అంకితం మీ దగ్గర లేదు. అందుకే ఇట్లా లోపభూయిష్టంగా ఉంది. జనాభాను తక్కువ చూపిస్తున్నారు. బీసీల జనాభా 52% అని గత దాంట్లో తెలిసేది. ఏ కోణంలో చూసినా కూడా దంతుంటుంది. మొన్న కూడా లెక్కలు తీసినప్పుడు వీళ్ళు ఎంత లెక్కలు తీసారు, టోటల్ జనాభా రాష్ట్రంలో 3,50,00,000 చూశారు. ఓటర్ల లిస్టు ప్రకారం చూస్తే మొత్తం బీసీ రాష్ట్ర జనాభా 4,10,00,000. ఇంకా ఆధార్ కార్డు ప్రకారం చూస్తే బీసీ జనాభా 4,09,00,000. గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే 4,05,00,000. ఇంత ఏ లెక్క సంఖ్య తగ్గి ఎవరిది పెరిగింది అనుకుంటున్నారు. మళ్ళా కూడా ఇదే దాని మీద కరపత్రాలు చింపేసిన సందర్భం, కాలబెట్టిన సంఘటన చూసాం. మీరు ఏకీభవిస్తారా? ఎట్లా అంటే తప్పదంటే వాళ్ళు తప్పు గురించి అనేది వీళ్ళు టోటల్ జనాభా లెక్కలేదు. రాష్ట్ర జనాభా 4,10,00,000 ఉంటే వీళ్ళు 3,50,00,000 చూపిస్తే తప్పు కదా. అది ఆధార్ లెక్క, అది ప్రభుత్వ లెక్కనే. ఓటర్ల లిస్టు, అది ప్రభుత్వ లెక్కనే. గ్రోత్ రేటు, అది ప్రభుత్వ లెక్కనే. ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ మొన్న తీసిన లెక్కలు తప్పు ఉన్నాయంటే దాని మీద వాళ్ళు కన్విన్స్ అయ్యి రీసర్వే పోయారు. రీసర్వే కూడా పగడబందిగా జరపకుండా చూతూ మంత్రంగా జరిపారు, తప్పుల తరకంగా చేసి పడేశారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. రైట్. కులగణన విషయం పక్క పెడితే రాష్ట్రంలో ఒక 40 రోజుల నుంచి అటు ఇటుగా
ఒక బీసీ మూవ్మెంట్ అనేది నడుస్తుంది. ఈ మధ్యకాలంలో వరంగల్ కూడా పోయొచ్చారు. మల్లన్న, మీరు, కృష్ణమోహన్ రావు, జాజుల శ్రీనివాస్ అన్న, ఇట్లా అందరూ కూడా బీసీ మేధావులు అనుకునే వాళ్ళు ఫోరంగా ఏర్పడి ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి పార్టీలకు అతీతంగా. మీరు ఇది భవిష్యత్తులో ఎట్లా ఉండే అవకాశం ఉంది? పార్టీ పెట్టే ఆలోచన ఉంటుందా? అంటే ఇంకా బీసీ వాదము, బీసీ మూమెంట్ గురించి కొట్లాడడము ఇది కొత్త కాదు. నేను 50 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాను. ఏంటి, నాకు ఎజెండాతో ఉద్యమం చేసిన బీసీలు చదువుకోవాలంటే హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్ ఇవ్వాలి, ఫీజుల బకాయిలు ఇవ్వాలి, స్టడీ సర్కిల్ చేయాలి అని ఈ విధంగా కొట్లాడి దేశంలో ఎక్కడనే విధంగా 6000 హాస్టళ్ళు, 1500 గురుకుల పాఠశాలల్లో 14 లక్షల మంది జరుగుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద 30 లక్షల మంది ఇంజనీరింగ్, ఫార్మసీ, పీజీ, డిగ్రీ చదువుతున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు చదవడం వల్ల ప్రతి ఇంట్లో, మీరు పల్లెటూరు పోయి చూస్తే ప్రతి ఇంట్లో డిగ్రీ చేసేవాడు కనిపిస్తాడు. ఈ విధంగా చదువుతోటి గుణాత్మకమైన, పరిణామాత్మకమైన మార్పు గ్రామ స్థాయిలో జరిగింది. బీసీలందరూ చదవడం మూలంగా వాళ్ళ లోపల చైతన్యం పెరిగి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించారు. రాజకీయ చైతన్యం అయితే పెరగట్లేదు. చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ బీసీలు సరైనటువంటి ప్రాతినిధ్యం వహించట్లేదు అనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒక పక్క అగ్రకులాలే ఇంకా ఏలుతున్నాయి అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ మూమెంట్ వచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీసీ ప్రభావం పెద్ద చూపలేదు అనేటువంటి చర్చ జరుగుతోంది. బీసీ ప్రభావం బాగా చూపెట్టింది. ఎట్లా అంటే కొమరయ్య గారు 12,000కి పైగా మెజార్టీ తోటి టీచర్లలో గెలిచాడు. టీచర్ ఎమ్మెల్సీలో అంత మెజార్టీ ఎప్పుడైనా గతంలో చరిత్రలో ఎప్పుడు రాలేదు. అర్థం జరిగింది. నల్లగొండలో కూడా బీసీవాదం కనిపిస్తుంది. 2-3 ఇవ్వడం వల్ల ఓట్లు చీటిపోయాయి. ఎవరు ముగ్గురు నిలబడ్డారు, ముగ్గురు మీద చీరారు. ముగ్గురు ఓట్లు కలిపితే గెలుస్తాం. పూల రవీందర్, ఆయన యాదవ్ సభ, సుందరరాజ్ యాదవ్, వీళ్ళందరూ ఓట్లు చీల్చుకున్నారు. దాంతో అక్కడ ఒక్కటి దెబ్బతిన్నాడు. భవిష్యత్తు లోపల బీసీవాదం బలంగా ఉంది. చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది, అన్యాయాలు పెరిగినాయి, పేద కులాలకు ఇంకా అన్యాయం చేస్తున్నారు. అందుకే తప్పనిసరి రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు ఆధ్వర్యంలో ఒక బీసీ మేధావుల ఫోరం ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈరోజు మీటింగ్ కూడా పెట్టాలనుకుంటున్నారు. మల్లన్నతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా మీరు హాజరవుతారన్న చర్చ జరుగుతోంది. దీన్ని ఎటువైపు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది? అంటే తప్పనిసరి పార్టీలన్నీ, బీజేపీ పార్టీ బీసీసీఎం అంటుంది, కాంగ్రెస్ పార్టీ మేము బీసీఎం అంటుంది. ఈ బీసీవాదం పెరిగినట్టే కదా. బీసీవాదాన్ని ప్రాపర్ ఛానల్లా బీసీలకు అభివృద్ధికి పాటుపడేటట్టు, వ్యక్తి అభివృద్ధి కాదు, బీసీ కులాల అభివృద్ధి జరగాలి. మా ఉద్యమం అంతా ఆ విధంగానే ఎజెండాతో తీసుకొచ్చాం. చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, కార్పొరేషన్ పెట్టాలి, లోన్లు ఇవ్వాలని ఈ క్రమ పద్ధతి ప్రకారం ఉద్యమాన్ని తీసుకొచ్చాం. ఒక పదవులు అనేది ఒక భాగం. ఎమ్మెల్యేలు, ఎంపీలు. బీసీ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్నను సస్పెండ్ చేయడాన్ని ఒక బీసీ నాయకుడిగా మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? మేము దాన్ని తీవ్రంగా ఇప్పటికే ఖండించినాం. ఆ విధంగా బీసీవాదం మాట్లాడుతున్నందుకే నేను సస్పెండ్ చేసినని నేను దాన్ని తీవ్రంగా ఖండించడం, ఇంకా ఖండిస్తాం కూడా. భవిష్యత్తులో కార్యాచరణ ఎట్లా తీసుకునే అవకాశం ఉంటుంది? ఆయన సొంత ఎజెండాతో ముందుకెళ్ళడానికి సపోర్ట్ చేస్తారా, లేదంటే రాజకీయంగా చైతన్యం కోసం ఏ రకంగా మీరు ముందు తీసుకుంటారు? మేము బీసీ ఉద్యమాన్ని ఒక వ్యక్తి కోసం చేస్తలేము, మొత్తం వ్యవస్థ మార్పు కోసం చేస్తున్నాం. కాబట్టి వ్యవస్థ మార్పు మీద, ఎజెండా మీద ఎవరు కలిసి వస్తే అట్లా ఉద్యమం తీసుకుపోతాం. ఇప్పుడు కాదు, నేను 1986 లోపల ఎన్టీ రామారావు రిజర్వేషన్ పెంచినప్పుడు సంగ్రామ పరిషత్ చేసి 3 సార్లు బంద్. బీసీ ఉద్యమం పీక్ స్టేజ్కి వచ్చింది అంతే. ఇది ఎవరు తెచ్చిందో మేము తెచ్చాము. పోరాడి అనేక మంది, వేలాది మంది అనేక త్యాగాలు చేసి పోరాడి. కాబట్టి దీనికి ఎజెండాతో వరంగల్లో జరిగినటువంటి మీటింగు భారీ సక్సెస్ అయింది. అట్లనే హైదరాబాద్లో కానీ మరో చోట బీసీ సభ పెట్టే అవకాశం అని ఉందా? ఇప్పుడు వరంగల్లోనే కాదు, వరంగల్ లాంటి సభలు 200 జరిపినాం మేము. ఆంధ్రలో కానీ, తెలంగాణలో కానీ, హైదరాబాద్లో కానీ. ఇప్పుడు చైతన్యం పెరిగింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ జరుపుతాం. ప్రతి జిల్లాలో జరుపుతాం, ప్రతి నియోజకవర్గంలో జరుపుతాం. ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తాం ఉద్యమం. రైట్. చివరగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు అవుతోంది. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు కావచ్చు, ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. కానీ ఆర్ కృష్ణయ్య మౌనంగా ఉంటున్నారనే ఒక చర్చ జరుగుతోంది. ఇప్పుడే చూసారు మీరు, ఫీజుల బడ్జెట్ పెంచాలి, ఫీజుల బకాయిలు ఇవ్వాలి. ఈ ఫీజుల బకాయిలు ఇవ్వాలని
ఈ సంవత్సరం 8 సార్లు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి చేశాము. మౌనంగా ఎందుకున్నా? కొందరికి తెలియక కళ్ళు లేని వాళ్ళకి కనిపించదు. రాజకీయ పదవుల కోసం మాత్రం పదవుల కోసం ఎంజాయ్ చేయనికే పదవులు కాదు, ఆయుధంగా బీసీల కోసం. నేను పార్లమెంట్లో మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా, బీసీల గురించే మాట్లాడుతున్నా, వేరేం మాట్లాడతలేను. పనికి మాలిన కొందరు విమర్శలు చేస్తారు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అనున్నాయి ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ నుంచి బీసీల కోసం పోట్లాడుతున్నా. పెద్ద పెద్ద ఉద్యోగాలు, బ్యాంక్ ఆఫీసర్, గ్రూప్ 1 డిప్టీ కలెక్టర్, డిప్టీ తహసీల్దార్, ఇప్పటికీ 100 జాబులు వస్తే రిజైన్ చేసినారు. రెండవది, చదివి రౌడిగాల దాకా రాలేదు. చదువుల్లో కూడా నాది అన్ని యూనివర్సిటీ ఫస్టులు. బీకామ్ యూనివర్సిటీ థర్డ్, ఎల్ఎల్బి యూనివర్సిటీ ఫస్ట్, ఎల్ఎల్ఎం యూనివర్సిటీ ఫస్ట్, గోల్డ్ మెడల్లో చదువు వదిలి త్యాగాలు చేసి పోరాటానికి వచ్చాను. ఏదో మొత్తానికి మల్లన్న నువ్వు సస్పెండ్ చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బీసీ మూవ్మెంట్ ఖచ్చితంగా రానున్న రోజుల్లో తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేస్తారని చెప్పడం జరుగుతుంది. అదే సమయంలో భవిష్యత్తులో ఎలాంటి త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉంటామన్నటువంటి భరోసాను హరికృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో నరేందర్, జీ తెలుగు న్యూస్, సచివాలయం నుంచి.